ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతాను అనగా మన బుద్ధి ఏమన్నా పనిచేస్తూ ఉంటే అప్పుడు అనుకోవాలి, నా తలరా తింటే నా బ్రతుకంతా నేనేమి సాధించలేకపోయాను అని. అప్పటి వరకు ఉత్సాహంగా పనిచేయాలి. ఈ మాట మళ్ళీ నేను చెప్పట్లా, శాస్త్రములు చెప్తున్నాయి. ఏమని? అనిర్వేద శ్రియోమూలం. నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా ఉండేవాడిని సంపదలు వరిస్తాయి. అనిర్వేద శ్రియోమూలం లాభస్యచ శుభస్యచ. నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా ఉండేవాడు లాభములు శుభాన్ని పొందుతాడు. మహాన్ భవత్య నిర్విణ్ణ. నిరుత్సాహం లేకుండా ఉత్సాహంగా ఉండేవాడు గొప్పవాడవుతాడు. సుఖంచానంత్యమశ్నుతే. సుఖము అనంతమైన సుఖాల్ని పొందుతాడు. ఎవడు? నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా పనిచేసేవాడు ఇవన్నీ పొందుతాడని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి నా తలరా తింటే నేనేమి చేయలేను, నేనేమి సాధించలేను అని ఎప్పుడు అనకూడదు. ప్రాణం ఉన్నంత వరకు పనిచేయాలి.